కోహిర్ మండలం బడంపేట గ్రామానికి చెందిన బేకరీ నరసింహులు మృతికి కారణమైన గ్రామానికి చెందిన అగ్రకుల పెత్తందారులందరినీ వెంటనే అరెస్టు చేయాలని నరసింహులు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ రోజురోజుకు దళితులపై వివక్ష దాడులు జరుగుతున్నాయని అన్నారు. కొడుకు అగ్రకుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని బేకరీ నరసింహులను కొట్టి చంపారని అన్నారు. ఇది ముమ్మాటికి కుల దురహంకారం హత్య అన్నారు. మృతికి కారణమైన 9 మంది పేర్లను కుటుంబ సభ్యులు వ్రాతపూర్వకంగా ఇస్తే 3 పేర్లు మాత్రమే ఎఫ్ఐఆర్లో చేర్చి అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు మిగిలిన 6గురిని ఎందుకు అరెస్టు చేయలేదో పోలీసులు సమాధానం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పి అశోక్, అంబేద్కర్ స్టడీ ఫోరం అధ్యక్షులు దర్శన్, దళిత సంఘాల నాయకులు విజయరావు, నాగరాజు, బసవరాజ్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాలరాజు, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శులు మల్లేశం, ప్రవీణ్, దాసు, జిల్లా నాయకులు దత్తు, రాజు, సుదర్శన్, శ్రీనివాస్, సాల్మన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని కోయిల్ మండలం బడంపేట గ్రామానికి చెందినటువంటి బేగర్ నరసింహులు అనేటటువంటి అతని కొడుకు కులాంతర వివాహం చేస్తున్నాడనేటటువంటి సాకుతోని గ్రామంలోని కొంతమంది కుల దురహంకారులు నరసింహుని అత్యంత కిరాతకంగా కొట్టి ఈరోజు చనిపోయేటట్టుగా చేసినటువంటి వాళ్ళందరినీ గ్రామంలో ఎవరైతే ఈ కారణమైన నరసింహులు చనిపోవడానికి కారణమైనటువంటి పెత్తందారులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్, అంబేద్కర్ సంఘాలు అట్లనే అన్ని కుల సంఘాల తరఫు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా దుర్మార్గమైనటువంటి ఘటన. ఈరోజు సమాజంలో ఈరోజు కులం లేదనేటటువంటి వాళ్లకు ఈ ఘటనే దాన్ని నిప్పి జరిగేటటువంటి పరిస్థితిలో ఉంది. ఈ ఘటన ఈరోజు 1వ తేదీ నాడు కులాంతర వివాహం ప్రేమించి పెళ్లి చేసుకొని కులాంతరం వివాహం చేసుకున్నాడనేటటువంటి సాకుతోని 18వ తేదీ నాడు గ్రామంలో లైట్లను బంద్ చేసి గ్రామం ఊరి చివరను తీసుకొని వచ్చి ఆ నరసింహనేటటువంటి ఆయనను అత్యంత కిరాతంగా కొట్టి చెరుకట్ట మీద పడేసిపోతే తెల్లారి వరకు కూడా అంటే ఈరోజు సజీవంగానే శవమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి ఆ నరసింహను తీసుకొని పోయి ఇక్కడ సంగారెడ్డి హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ పుట్టకపోతే ఉస్మానియా హాస్పిటల్ పోతే 26వ తేదీ నాడు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. 19వ తేదీ నాడు కొట్టిరని చెప్పేసి ఈ రకంగా కొట్టిరని చెప్పేసి చెరుకు కట్ట మీద పడేసిరని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే 26వ తేదీ వరకు చనిపోయేంత వరకు కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కదలిక లేవంటే రైతుల పట్ల ఈరోజు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఈరోజు ముక్కుమ్మడిగా ఈరోజు ఒక 10 మంది దాకా కలిసి ఆ నరసింహుల్ని అత్యంత కిరాతంగా కొట్టే కేవలం 3 మాత్రం మీదనే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి 3 మాత్రమే అరెస్ట్ చేసి కీలకమైనటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఈ మొత్తం ఈ ఘటనకు కీలకంగా వ్యవహరించినటువంటి సూత్రధారులు ఎవరైతున్నారో దయానంద్ మరొక 5 మందిని వాళ్ళను వదిలిపెట్టేటటువంటి కేసు నుంచి పక్కకు నెట్టేటటువంటి ప్రయత్నం ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైనటువంటిది. అందుకని మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు ఎవరైతే నరసింహులు హత్యకు కారకులైనటువంటి సూత్రధారైనటువంటి పట్కోల దయానంద్ని అరెస్ట్ చేయాలి, మరొక 5 మంది ఎవరైతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో తప్పకుండా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ ఘటన మొత్తం ఈరోజు పెత్తందారులు హత్య చేసినట్టే పోలీసుల యొక్క నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది, రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఈ హత్య ఈరోజు ప్రభుత్వ హత్యగానే ఈరోజు చూడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో దళితుల మీద పెద్ద ఎత్తున వివక్ష దాడులు రోజు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా దళితుల మీద దాడులు ఆగట్లేదు. సిద్దిపేటలో నిన్ననే